హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిహాన్సీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా వెదర్ అయితే ఈరోజు వర్షంతో చల్ల చల్లగా ఉంది కదా అని వేడి వేడిగా ఏమైనా చేసుకొని తిందాం స్నాక్స్ అని అయితే అనుకున్నాము. ఇంక ఇంట్లో సొరకాయ ఉండే, అందుకోసమని దాంతో సొరకాయ సర్వపిండి చేద్దామని అయితే ట్రై చేసిన. ట్రై ఏం కాదు, ఇది సెకండ్ సారి, బాగానే ఉంది. సొరకాయనైతే మంచిగా వాష్ చేసేసుకొని తురుముకోవాలి. తురుముకున్న తర్వాతనైతే ఒక కప్పు బియ్యపిండి ఉంటుంది కదా, అది తీసుకొని సొరకాయ తురుము అయితే వేసుకోవాలి. అందులో కొంచెము కారము, సాల్ట్, ఓమా ఉంటే ఓమా వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు. నాకు అవి అవైలబుల్గా లేకుండే, సో నేను ఉప్పు, కారము, కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేసి నేనైతే మంచిగా మిక్స్ చేసుకున్నా. ఈ సొరకాయ తురుము మొత్తం జ్యూసీ లాగా ఉంటుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేయకున్నా కూడా మంచిగా మిక్స్ చేసుకునేలానైతే ఉంటుంది. ఇట్లా పిండి కలుపుకుంటూ మంచిగా ముద్దకు వచ్చేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పక్కన పెట్టాలి. ఇక సేమ్ ప్రాసెస్ మన సర్వపిండి ఎట్లా పెట్టుకుంటామో సేమ్ అట్లనే ఒక కడాయిలో అయితే ఆయిల్ వేసుకొని అందులో అయితే ఇంకా మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే కొంచెం స్ప్రెడ్ చేయాలి. మనం సర్వపిండి అయితే కొంచెము మందం పెడతాం కదా, పల్చగా పెడతాం కదా, ఇది కొంచెం మందం పెట్టాలి. ఎందుకంటే సొరకాయది ఎక్కువ ఉండి బియ్యపిండి తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా మాడిపోతుంది. ఇక మనము ఇట్లా హోల్స్ అనేది ఆప్షన్, ఇట్లా పెడితే ఏంటంటే తొందరగా కాలుతుంది. కాకపోతే ఈ సర్వపిండికి పెట్టనవసరం లేదు సొరకాయతో చేసేదానికి, బట్ తొందరగా కావాలని అయితే నేనైతే పెట్టిన. ఇంకా పెట్టేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఇక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఒక మూత పెట్టాలి. కొంచెం ఉడికినట్టు అవుతుంది కాబట్టి, ఎందుకంటే సొరకాయ తురుము ఉంది కదా, అది మొత్తం మంచిగా ఉడికినట్టు అయ్యి మంచిగా నీట్గా కాలుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం మంచిగా కాల్చుకోవాలి. ఇంకా వేడి వేడిగా మనకైతే సొరకాయ సర్వపిండి అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇది కంప్లీట్ అయిన తర్వాత నేనైతే తీసుకెళ్ళి మా వారికి ఇచ్చిన. టేస్ట్ ఎట్లుందో చెప్పు అని అంటే ఓకే నైస్ అని అయితే చెప్పిండు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.